అందరికీ నమస్తే. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం ఐరోపాలో భూస్వామ్య పద్ధతి. ఐరోపాలో భూస్వామ్య పద్ధతి అనే ఒక జమీందారీ వ్యవస్థ, మనం ఇక్కడ మన దేశంలో జమీందారీ వ్యవస్థ అని కూడా అంటాం. భూస్వామ్య పద్ధతి అంటే భూస్వాములు ఒక వ్యవస్థగా ఏర్పడి పాలించినటువంటి కాలం. ఇది సుమారుగా ఐరోపాలో ఈ భూస్వామ్య పద్ధతి లేదా భూస్వామ్య వ్యవస్థ సుమారు 1000 సంవత్సరాలు వర్ధిల్లింది. క్రీస్తు శకం 6వ శతాబ్ది నుంచి 16వ శతాబ్ది దాకా ఈ వ్యవస్థ ఉన్నట్లు మనకి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. క్రీస్తు శకం 6వ శతాబ్ది నాటికి రోమన్ సామ్రాజ్యం పతనం చెందింది. 3వ శతాబ్ది నుంచే దాని పతనం ప్రారంభమయ్యి తూర్పు రోమన్ సామ్రాజ్యము, పశ్చిమ రోమన్ సామ్రాజ్యం అని 2 భాగాలుగా విడిపోయి అంతర్యుద్ధాల వల్ల, బలహీన చక్రవర్తుల వల్ల క్రమేణా అది అంతర్ధానమైంది. కానీ రోమన్ సామ్రాజ్యం ఖండాంతర ఖ్యాతిగా గడించినటువంటి రోమన్ సామ్రాజ్యంగా ఐరోపా మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఐరోపా ప్రాంతాలను, ఆసియా ప్రాంతాలను, ఆఫ్రికా ప్రాంతాలను పాలించి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించారు. బలమైన సైనిక వ్యవస్థ కలిగి, ఎదురులేని నాయకత్వాన్ని కలిగి జూలియస్ సీజర్, ఆగస్టస్ వంటి చక్రవర్తుల కాలంలో అది మొదటగా రిపబ్లిక్గా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో అది నిరంకుశ రాజకీయ వ్యవస్థ కలిగినటువంటి రాజ్యంగా వర్ధిల్లింది. అట్లాగే గ్రీకుల తర్వాత రోమన్లు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ముఖ్యంగా ఈ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో ఈ రోమన్ల పాత్ర కీలకం. గ్రీకు నాగరికత అంశాలను ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు రోమన్ చక్రవర్తులు, రోమన్ మేధావులు, కవులు, కళాకారులు, పండితులు. రోమన్ సామ్రాజ్య పతనంతో ఐరోపాలో ఒక ఆటవిక పాలన ప్రారంభమైంది. చిన్న చిన్న రాజ్యాలు వెలిశాయి, గణరాజ్యాలు వెలిశాయి, తెగ రాజ్యాలు వెలిశాయి. వాటి మధ్య యుద్ధాలు నిరంతరం. బలమైన సైనిక వ్యవస్థ ఉండేది రాజుల వద్ద. ఎప్పుడు యుద్ధాలు, ప్రజారక్షణ లేదు. ఎప్పుడు ఎవరు ఏ ప్రాంతం మీద దండెత్తి వస్తారో తెలియదు. దానికి తోడు ఈ జర్మనీ ప్రాంతంలో, అంటే మధ్య ఐరోపా అంటాం దాన్ని, మధ్య ఐరోపా జర్మనీ ప్రాంతంలో అనేక జాతుల కూడలి, కొన్ని వందల జాతులు అక్కడ నివసించేవి. అక్కడ ఉండేటువంటి ఆ జాతులు బలమైన వారు తమ ప్రతిభను చూపటానికి ఇతర ప్రాంతాలపై దాడులు చేస్తూ ఉండేవారు. కాబట్టి ప్రజారక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా భూమి విషయంలో భూముల కోసం జరిగేటువంటి పోరాటం. కాబట్టి విస్తరణ అంటే, రాజ్య విస్తరణ అంటే భూమి నిర్వహణ కష్టమైంది. అక్కడ ఉన్నటువంటి రాజులకి భూమి యాజమాన్యం కష్టమైంది. దాన్ని సాగు చేయడం కష్టమైంది. ఒకవైపు ప్రకృతి మంచి అనుకూల వాతావరణం, వ్యవసాయానికి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నది ఆనాడు క్రీస్తు శకం 6వ శతాబ్ది నుంచి. ఒక పక్కన ఈ జాతుల మధ్య సంఘర్షణ, రాజ్య విస్తరణ, యుద్ధాలు, అంతర్యుద్ధాలు. ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి అక్కడి చక్రవర్తులు ఒక నూతన విధానాన్ని అనుసరించారు. నూతన భూస్వామ్య విధానాన్ని, భూమి నిర్వహణ విధానాన్ని అనుసరించారు. అదే భూస్వామ్య పద్ధతి. క్రీస్తు శకం 6వ శతాబ్ది నాటికి, అంటే ఈ భూస్వామ్య పద్ధతి మొట్టమొదటిగా ఫ్రాన్స్లో ప్రారంభమైంది. ఫ్రాన్సు, ఇంగ్లాండు, ఇటలీలలో ప్రారంభమైంది. ఆ తర్వాత మిగిలిన ప్రపంచానికి ప్రచారమైంది. ఈ భూస్వామ్య వ్యవస్థకు సంబంధించిన మూలాలు పవిత్ర రోమన్ సామ్రాజ్య కాలంలో ఏర్పడింది.
పవిత్ర రోమన్ సామ్రాజ్యం. ఇక్కడికి వచ్చేటప్పటికి పవిత్ర రోమన్ సామ్రాజ్యం అంటే ఏమిటి? మరి రోమన్ సామ్రాజ్యం రోమ్ కేంద్రంగా పవిత్ర క్యాథలిక్ క్రైస్తవ మత ఆధీనంలో పోపు నాయకత్వాన రోమన్ సామ్రాజ్యం పరిపాలింపబడుతూ ఉన్నప్పటికీ మతపరంగా ఆనాడు ఐరోపాలో ప్రజలందరూ కూడా ఏ జాతి వారైనప్పటికీ, ఏ ప్రాంతం వారైనప్పటికీ, ఏ రాజ్యంలో వారైనప్పటికీ పవిత్ర రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతానికి సంబంధించిన వారే. రెండో వర్గం లేదు, రెండో మతం లేదు. ప్రజలందరూ కూడా రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతస్థులే, క్రైస్తవ మతమే. మరి ఆనాడు పోపు రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతానికి అధినేతగా ఉన్నటువంటి, ప్రపంచ క్రైస్తవ మతానికి అధినేతగా ఉన్నటువంటి పోపు పవిత్ర రోమన్ సామ్రాజ్య పీఠాన్ని ఏర్పాటు చేశాడు. పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తిగా ఒక వ్యక్తిని, ఒక రాజుని ఎంచి మిగిలిన రాజులకు నాయకత్వం వహించే బాధ్యతను అతనికి అప్పచెప్పాడు. మరి ఈ భూస్వామ్య వ్యవస్థ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. భూస్వామ్య వ్యవస్థకు సంబంధించిన మూలాలు మొట్టమొదటి ప్రారంభమైనటువంటి ప్రాంతం ఫ్రాన్స్ అని చెప్పుకున్నాం, ఇంగ్లాండ్ అని చెప్పుకున్నాం, ఇటలీ అని చెప్పుకున్నాం. అసలు ముందు ఈ దేశాలు ఎలా వచ్చాయి, ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చింది అనేది కనుక చూద్దాం మనం. ఫ్రాన్స్ క్రీస్తు శకం 6వ శతాబ్ది నాటికి పవిత్ర రోమన్ సామ్రాజ్య పరిపాలనా కాలంలోనే, రోమన్ సామ్రాజ్య పతన కాలం, క్రీస్తు శకం 6వ శతాబ్ది కాలం అంటే, మరి అక్కడ జర్మనీ ప్రాంతం నుంచి, అంటే మధ్య ఐరోపా ప్రాంతం నుంచి ఫ్రాంకులు అనే ఒక జాతివారు రోమన్ సామ్రాజ్య భూభాగమైనటువంటి, రోమన్ సామ్రాజ్యానికి చెందినటువంటి భూభాగమైనటువంటి గాల్ ప్రాంతానికి వలస వెళ్ళారు. ఫ్రాంకులు అనే జాతివారు, ఫ్రాంకులు, తర్వాత క్లోవిష్ జాతివారు. ఫ్రాంకులు, క్లోవిష్ అనే ఈ రెండు జాతుల వారు క్రీస్తు శకం 6వ శతాబ్ది కాలంలో, మీకు ఒక మ్యాప్లో చూపిస్తాను, ఒక్కసారి అది మీకు అర్థమవుతుంది, గమనించండి. ఒకసారి గమనించండి. ఐరోపా పటంలో ఇటలీ దేశం చూడండి, మధ్యధరా సముద్రంలోనికి బూటుకాలు ఆకారంలో, ఇది బూటు చూడండి, లెగ్, బూట్, షూ విత్ సాక్స్, బూటుకాలు ఆకారం, ఇది లెగ్, తొడ భాగం. అంటే మీకు తేలికగా అర్థం కావడానికి, గుర్తు ఉండటానికి నేను ఇలా చెప్పడం జరుగుతుంది. మధ్యధరా సముద్రంలోకి బూటుకాలు ఆకారంలో చొచ్చుకొని వచ్చినట్లుగా కనిపించే దేశం ఇటలీ. ఇది రోము, ఇక్కడ ఉంటుంది. రోమ్లో సెయింట్ పీటర్స్ దేవాలయంలో పోపు ఉంటాడు. అది రోమన్ నాగరికత, రోమన్ సంస్కృతి, రోమన్ సామ్రాజ్య పరిపాలన రోమ్ కేంద్రంగా జరిగింది. ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఐరోపా ప్రాంతాలు, ఆసియా ప్రాంతం, టర్కీ, ఆసియా మైనర్, పాలస్తీనా, సిరియా, ఈ ప్రాంతాలు, అలాగే మధ్యధరా సముద్రాన్ని ఆనుకున్నటువంటి ఆఫ్రికా ప్రాంతం, ఉత్తర ఆఫ్రికా, ఈ 3 ప్రాంతాలను పాలించి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన రోమన్ సామ్రాజ్యం. మరి 6వ శతాబ్ది నాటికి రోమన్ సామ్రాజ్య పూర్తిగా పతనం అయ్యింది. క్రీస్తు శకం 6వ శతాబ్ది ప్రాంతంలో మధ్య ఐరోపా, అంటే ముఖ్యంగా మనం జర్మనీ ప్రాంతం అంటాం, ఇది మధ్య ఐరోపా. జర్మనీ ప్రాంతంలో కొన్ని వందల జాతుల వారు ఉండేవారు. ఆటవిక జాతులు కొన్ని, నాగరిక జాతులు కొన్ని, బలమైన వారు, బలహీన వారు, జనాభా ప్రాతిపదికన ఎక్కువ మంది, తక్కువ మంది కలిగినటువంటి వారు. క్రీస్తు శకం 6వ శతాబ్ది కాలంలో మధ్య ఐరోపా నుంచి
రోమన్ సామ్రాజ్య పతనం పతన పతన కాలంలో క్రీస్తు శకం 6వ శతాబ్ది కాలంలో మధ్య ఐరోపాలోని జర్మనీ ప్రాంతం నుంచి ఫ్రాంకులు అనేవారు, క్లోవిషులు అనేవారు రోమన్ సామ్రాజ్య భాగమైన గాల్ అనే ప్రాంతం, ఇది గాల్, ఇప్పుడు మనం ఫ్రాన్స్గా పిలువబడుతున్న ప్రాంతం రోమన్ సామ్రాజ్య కాలంలో గాల్ ప్రాంతము అనేవారు. ఈ గాల్ ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ మెజారిటీ ఫ్రాంకులు కాబట్టి క్రమేణా వాళ్ళ యొక్క పాలన, ఫ్రాంకుల పాలన ప్రారంభమైంది. వాళ్ళ జాతి పేరు మీదుగా ఆ దేశానికి ఫ్రాన్స్ అని పేరు వచ్చింది. అదేవిధంగా ఈ జర్మనీ ప్రాంతం నుంచే క్రీస్తు శకం 6వ శతాబ్దిలో ఆంగ్లిష్ సాక్సన్ అనే 2 జాతుల వారు ఈ ఉత్తరంగా ప్రయాణించి ఈ సముద్ర భాగాన్ని దాటి ఇప్పుడు మనం ఇంగ్లాండ్గా పిలువబడుతున్న భూభాగానికి వలస వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు వెళ్ళినా ఇక్కడి నుంచే వెళ్ళారు. జర్మనీ ప్రాంతం మధ్య ఐరోపా అంటాం. ఫ్రాంకులు, క్లోవిషులు పడమట వైపుగా వెళ్ళారు. రోమన్ సామ్రాజ్య ప్రాంతమైన గాల్ ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ పరిపాలన చేపట్టారు. ఫ్రాంకుల నివాస భూమి, పాలనా భూమి కాబట్టి దాన్ని ఫ్రాన్స్ అన్నారు. అదేవిధంగా జర్మనీ నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దిలోనే ఆంగ్లిష్ సాక్సన్ అనే 2 జాతుల వారు ఉత్తరంగా ప్రయాణించి ఇంగ్లీష్ ఛానల్ అంటే ఈ సముద్ర భాగాన్ని దాటి ఇప్పుడు మనం పిలువబడుతున్న ఇంగ్లాండ్ అని భూభాగానికి వెళ్ళారు. అక్కడ స్థిరపడ్డారు. ఆంగ్లిష్ జాతిని ఆంగ్లికన్లు అనేవారు. వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్, అందువల్ల వాళ్ళ భాష పేరు మీదుగా వాళ్ళు మాట్లాడే భాష ఇంగ్లీష్ కాబట్టి వాళ్ళ జాతి ఆంగ్లికన్ జాతి కాబట్టి వాళ్ళ నివాస ప్రాంతాన్ని ఇంగ్లాండ్ అన్నారు. ఇంగ్లీషు భాష మాట్లాడే ప్రజల భూమి ఇంగ్లాండ్, ఇంగ్లీష్ భాష మాట్లాడే ప్రజల భూమి ఇంగ్లాండ్. ఆ విధంగా ఇంగ్లాండ్ అనే దేశం ఆవిర్భవించింది. ఆ విధంగా ఫ్రాన్స్ అనే దేశం ఆవిర్భవించింది. 2 పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడి నుంచి వచ్చి ఈ రాజ్యాలను పాలించిన వారు ఈ మధ్య ఐరోపా ప్రాంతం, ముఖ్యంగా జర్మనీ ప్రాంతానికి చెందినవారు. ఓకేనా? రైట్. దగ్గరగా గమనించారా? రైట్. అది ఐరోపా పటం, గమనించండి. ఓకేనా? ఆ విధంగా ఫ్రాంకుల యొక్క ఆధీనంలో ఫ్రాన్స్ అని, ఆంగ్లిష్ లేదా ఆంగ్లికన్ జాతి యొక్క పేరు మీదుగా ఇంగ్లాండ్ అని 2 దేశాలు అక్కడ ఆవిర్భవించింది. క్రమేణా ఎదగడం ప్రారంభించాయి, బలమైన రాజ్యాలుగా ఎదిగాయి. క్రీస్తు శకం 6వ శతాబ్ది వచ్చేటప్పటికి ఫ్రాంకుల నాయకత్వంలో బలపడింది. ఆంగ్లికన్ నాయకత్వంలో ఇంగ్లాండ్ బలపడింది. మరి క్రీస్తు శకం 714 నాటికి 750 ఆ ప్రాంతం నాటికి ఫ్రాన్స్ ఇంకా బలపడి పెపిన్ నాయకత్వంలో ఇంకా అక్కడ మంచి పరిపాలన ఆ పెపిన్ యొక్క కుమారుడే చార్లిమాన్. ఇతన్ని చార్లెస్ ది గ్రేట్ అంటారు. ఈ చార్లిమాన్ని ఆనాటి పోపు 3వ లియో పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తిగా ప్రకటించాడు. ఎందుకనంటే ఈ పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తిగా అతను ఎందుకు నియమించాడు అనంటే ఆనాటి క్రైస్తవ రాజ్యాల నాయకుడిగా మతపరంగా అతన్ని నియమించడం జరిగింది. పోపు ఒక్కో రాజుతో, అక్కడ అనేక రాజ్యాలు ఉండేవి కాబట్టి ప్రతి ఒక్క రాజుతో అతను సంప్రదించే అవసరం లేకుండా
ఆ రాజులకు మతపరంగా నాయకుడిగా ఫ్రాన్స్ చక్రవర్తి మరి చార్లిమాన్ను, చార్లెస్ ది గ్రేట్ని, ఆనాటి పోప్ మూడవ లియో మరి పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తిగా ప్రకటించాడు. ఈ పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తి పదవి రావడంతో చార్లెస్ ది గ్రేట్ ఆలోచించి ఇక ఆనాటి తన యొక్క రాజ్యాన్ని బాగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఒక నూతన పరిపాలనా వ్యవస్థ, భూమి యాజమాన్య హక్కుతో కలిగినటువంటి ఒక నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. అదే భూస్వామ్య వ్యవస్థ. ఈ పద్ధతిలో రాజు తన రాజ్యాన్ని కొన్ని ఫీఫులుగా విభజించాడు. ఫీఫ్ లాటిన్ పదమైనటువంటి ఫీఫ్ అంటే కొంత భూభాగము అని అర్థము. కొంత భూభాగము, ఒక చిన్న భూభాగాన్ని ఫీఫ్ అంటారు, లాటిన్ పదం. రాజు తమ విశాల రాజ్యాన్ని నిర్వహించలేక పని భారం తగ్గించుకోవడానికి భూమి నిర్వహణ అంటే రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. అటువంటి భూమి శిస్తును సక్రమంగా పొందాలి, ఆదాయం పెంచుకోవాలి, తద్వారా మంచి పరిపాలన అందించాలి, బలమైన సైన్యాన్ని నిర్వహించాలి. ఈ భూమి విషయంలో పోరాటాలు అధికమైనవి ఆనాటి కాలంలో. దండయాత్రలు, యుద్ధాలు. మరి ఈ గందరగోళ పరిస్థితిని ఆ రాజుకున్నటువంటి 24 గంటల టైం చాలటల్లా, పని భారం అధికమైంది. అందువల్ల తన అధికారాలను పంచి చక్రవర్తి తనకున్నటువంటి పరిపాలనా హక్కులను, సైనిక హక్కులను ఇచ్చి తనకు విశ్వాసపాత్రులైన, నమ్మకస్తులైన, తన మాటకు ఎదురు చెప్పని స్వభావం కలిగిన వ్యక్తులను నియమించారు. వారు కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు. ఎవరైతే తన మాట వింటారు అని రాజు విశ్వసించాడో, తన మాటను జవదాటరు అని ఎవరినైతే భావించాడో అటువంటి వాళ్ళను రాజ్య భాగాలకు ప్రభువులుగా నియమించాడు. రాజ్యం మొత్తానికి రాజే హెడ్. ఇక్కడ దీంట్లో మనకు చూస్తే ఫీఫ్ అనే పేరు మీదుగానే ఫ్యూడలిజం వచ్చింది, అది గుర్తించండి. లాటిన్ పదమైన ఫీఫ్ అంటే అర్థం ఏంటి? ఒక చిన్న భూభాగము లేదా రాజ్య భాగము అని అర్థం. ఈ ఫీఫ్ల మీద అధిపతులు ఫ్యూడల్స్. వారినే మనం తెలుగులో భూస్వాములు అంటాం. ఫ్యూడల్స్ యొక్క పరిపాలనా కాలం ఫ్యూడలిజం. ఓకేనా? రాజ్యానికి హెడ్ రాజు తన విశాల రాజ్యాన్ని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. దానికి కారణాలు యుద్ధ రాజ్యాలు. భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరు. దాన్ని వసూలు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు రాజు. ఎంతమంది ఉద్యోగులను పెట్టినా, ఎంతమంది సైనికులను పెట్టినా చాలా నిర్వహణ భారం అయింది, పని భారం ఎక్కువైంది. దానికి తోడు ఆ కాలం వాతావరణం వ్యవసాయానికి బాగా అనుకూలమైన వాతావరణం. శీతోష్ణస్థితులు మారాయి, చలి తగ్గింది, ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఐరోపాలో వ్యవసాయ అభివృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. భూమి శిస్తు నిర్వహణ కష్టమైంది. ఒకవైపు దాడులు. అందువల్ల రాజు తను ఎంతవరకైతే ఉంచుకోగలడో అంత భూమిని ఉంచుకొని మిగిలిన దాన్ని కొన్ని భాగాలు చేశాడు, కొన్ని ముక్కలు చేశాడు. ఒక్కొక్క ముక్కకి పేరు ఫీఫ్. ప్రతి భాగాన్ని
రాజ్య భాగాన్ని ఫీఫ్ అన్నారు. ఫీఫ్ అన్నారు. ఫీఫ్ నియమించి రాజు ఆ ఫీఫ్ని ఫీఫులుగా భూభాగాలను విభజించి డ్యూకులకు పంచాడు. డ్యూకులకు పంచాడు. రాజు నియమించినటువంటి పెద్ద భూస్వాములను డ్యూకులు అన్నారు. పంచి తనకున్నటువంటి పరిపాలనా హక్కులు, సైనిక హక్కులు ఇచ్చాడు. పరిపాలనా హక్కులంటే స్వతంత్ర హక్కులు కావు. రాజు కేంద్రంలో తయారు చేసిన చట్టాలను తమ ప్రాంతాల్లో అమలు చేసే అధికారాలు, న్యాయాధికారాలు, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేసే అధికారాలు, న్యాయాధికారాలు ఇచ్చాడు. పరిపాలన అధికారాలు ఇచ్చాడు. కేవలం నామమాత్రపు అధికారాలమే ఇతను కలిగి ఉండేది. ప్రభువులు కలిగి ఉండేది కేవలం నామమాత్రపు అధికారాలే. నిర్ణయాధికారాలు రాజువి. రాజు చట్టాలు చేస్తాడు. తమ ప్రాంతాల్లో అమలు చేసేవాడు మాత్రమే ఈ ప్రభువు. అట్లాగే శత్రువుల నుండి తమ భూభాగాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా ఇతందే. కాబట్టి సైనిక హక్కులు కూడా ఇచ్చాడు. తమ ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, తిరుగుబాట్లను అణచివేయాల్సిన బాధ్యత, శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత తమ భూభాగాల్లో డ్యూకుదే. అట్లాగే ఇంకా ఏదన్నా అవసరమైతే డ్యూకుకి రాజ్య సహాయం లభించేది. సైనిక సహాయం కావచ్చు, ఏదైనా సరే, ఆర్థిక సహాయం కావచ్చు. ఈ డ్యూకు తమకిచ్చినటువంటి భూభాగంలో ఆ ఫీఫ్లో భూమి శిస్తు వసూలు చేసి నిర్ణయించిన కౌలుని రాజుకి ఖజానాలో జమ చేయాలి. ఎంత నిర్ణయించేవారు? ఒక్కొక్క రాజు ఒక్కో రకంగా ఉంటుంది. సుమారుగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ 25% భూమి శిస్తు అని అనుకుంటే 25%ని వసూలు చేయమంటాడు రాజు. 25% వసూలు చేసి దీంట్లో 11% ప్రభువుని ఉంచుకోమంటాడు, డ్యూకుని ఉంచుకోమంటాడు నిర్వహణ కోసం, నిర్వహణ ఖర్చుల నిమిత్తం. మిగిలిన 14% ఖజానాలో జమ చేయవలసిందే. దానికి సంబంధించిన లెక్కలు ఇవన్నీ కూడా డ్యూకు మెయింటైన్ చేయవలసిందే. ప్రతి సంవత్సరం కౌలు విధిగా రావాల్సిందే. అట్లా ప్రపోర్షన్, ఆ నిష్పత్తి, ఆ రాజు నిర్ణయించినటువంటి కౌలు ఒకవైపు వసూలు చేస్తూనే రాజుకు జమ చేస్తూనే మరి ఆ భూమిని కాపాడవలసిన బాధ్యత అతనిదే. మరి విశ్వాసపాత్రుడై ఉన్నంతకాలం డ్యూకు రాజరక్షణ లభిస్తుంది. ఈ భూస్వ్యవస్థలో ప్రధాన అంశము విధేయత. డ్యూకు రాజు ఎడల విధేయత కలిగి ఉండాలి. లాయల్టీ, విధేయత కలిగి ఉండాల్సింది. ఎప్పుడు విధేయుడిగా ఉన్నంతకాలం ఇతని పదవికి ఏ ముప్పు లేదు. దానికి బదులుగా రాజు ఇతనికి రక్షణ కల్పిస్తాడు. అవసరమైనప్పుడు రక్షకుడుగా ఉంటాడు. విశ్వాసపాత్రుడై ఎల్లకాలము ఉన్నంతకాలము విశ్వాసపాత్రుడే రాజుకి ఉన్నంతకాలమే ఇతని ఈ పదవిలో కొనసాగుతాడు. ఇతని మీద ఏమాత్రం రాజుకి అనుమానం వచ్చినా, తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్టుగా కానీ, సైనిక దాడి చేయడానికి సిద్ధపడుతున్నట్లు కానీ ఏమాత్రం డౌట్ వచ్చినా అతన్ని తీసివేసి ఇంకొక వ్యక్తిని నియమించే అధికారం రాజుకుంది. అందువల్లే ఈ డ్యూకులకు రాజు వంశపారంపర్య హక్కులు ఇచ్చాడు. విధేయుడిగా ఉన్నంతకాలం వంశపారంపర్య హక్కు కలిగి ఇతను ఈ పదవిలో కొనసాగుతాడు. విశ్వాసం కోల్పోయిన నాడు అతన్ని తీసివేస్తాడు. మరి డ్యూకుని నియమించేటప్పుడు రాజు తన ఫీఫులకు ఒక్కొక్క ఫీఫుకి ఒక్కొక్క డ్యూక్ ఉంటాడు.
డ్యూకు నియమించేటప్పుడు ఒక ఒప్పంద వేడుక అనే వేడుకను జరిపిస్తాడు. రాజు డ్యూకుని నియమించే కార్యక్రమమే ఒప్పంద వేడుక. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, రాజు తన రాజ్యాన్ని అనేక ఫీఫులుగా విభజించి ఒక్కొక్క ఫీఫ్కు తన విశ్వాసపాత్రులైనటువంటి నమ్మకస్తులైనటువంటి బంధువుకో, స్నేహితుడికో, ఆత్మీయుడికో, నమ్మకస్తుడికో ఈ పదవిని ఇస్తాడు, డ్యూక్గా నియమిస్తాడు. వంశపారంపర్య హక్కుతో ఇస్తాడు. అది ఇచ్చే క్రతువు కార్యక్రమాన్నే ఒప్పంద వేడుక. ఒకరోజు మంచి శుభముహూర్తం ఒకటి చూసుకొని ఒకరోజు రాజు తన రాజ్యంలోని, తన రాజధానిలోని దైవ చర్చిలో మత గురువు పురోహితుడు సమక్షంలో పవిత్రమైనటువంటి బైబిల్ మీద ప్రమాణం చేయిస్తాడు. ఒక ఒప్పంద పత్రాన్ని రాయిస్తాడు. పలానా భూమిని, పలానా హద్దులు కలిగినటువంటి భూమిని పలానా డ్యూకుకి నేను ఈ విధంగా వంశపారంపర్య హక్కుతో ఇస్తున్నాను అని చెప్పేసి ఒక ఒప్పంద పత్రాన్ని రాయిస్తాడు. ఆ ఒప్పంద పత్రము కొంత మట్టి. ఇది ఒక సాంప్రదాయంగా డ్యూకుని నియమించే పద్ధతి. ఈ ప్రభువులను నియమించేటప్పుడు, ప్రకటించేటప్పుడు దైవ చర్చిల్లో ప్రకటిస్తారు. ఆ ప్రకటించే సందర్భంలో ఒక చిన్న వేడుక లాంటి ఒప్పంద వేడుకను జరిపిస్తారు. దైవ చర్చిలో ఈ పురోహితుని యొక్క సమక్షంలో, మత గురువు యొక్క సమక్షంలో పవిత్రమైనటువంటి బైబిల్ మీద ప్రమాణం చేయించి, రాజుకు ఎప్పుడు విశ్వాసం కలిగి విధేయుడిగా పనిచేస్తాను అని చెప్పేసి ప్రమాణం చేయించి, మరి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ప్రమాణం తర్వాత అతని పేరు మీద రాయించి ఇచ్చినటువంటి ఒప్పంద పత్రాన్ని, కొంత మట్టిని సాంప్రదాయంగా ఇస్తాడు. ఆ విధంగా డ్యూకు నియమిస్తాడు. రాజు డ్యూకుని నియమిస్తాడు. ఈ నియమింపబడినటువంటి డ్యూకు కూడా తాను పొందినటువంటి ఈ రాజ్య భాగాన్ని తాను ఒక్కడే పరిపాలించలేము అని అనుకుంటే అతను కూడా ఏం చేస్తాడు, రాజు ఏ విధంగా అయితే చేశాడో సేమ్ అలాగే ఏం చేస్తాడు, తాను కొంత భూభాగాన్ని తన ఎస్టేటుగా ఉంచుకొని, ఇది రాజు ఎస్టేటు, ఈ డ్యూకు కూడా తన కొంత ఎస్టేట్గా ఉంచుకొని, ఎంతవరకైతే తాను నిర్వహించగలడో అంత ఉంచుకొని మిగిలిన దాన్ని ముక్కలు చేస్తాడు. ముక్కలు చేసి బేరన్లు అనే వాళ్ళకు పంచుతాడు. డ్యూకు కింద భూస్వామి, డ్యూకు చేత నియమింపబడినటువంటి ప్రభువు. ఇక్కడ రాజు నియమించేది ఒక డ్యూకునే. డ్యూకు బేరన్లను నియమిస్తాడు. అట్లాగే ఈ బేరన్లు కూడా తాము పొందినటువంటి ఈ ఎస్టేటును నిర్వహించలేము అని అనుకుంటే అతను కూడా ఏం చేస్తాడు, కొంత రాజ్య భాగాన్ని తాను ఉంచుకొని మిగిలిన దాన్ని ఇలాగే ముక్కలుగా చేసి నైట్లకు పంచుతాడు. ముగ్గురు పేర్లతో వీళ్ళు ప్రభువులు. ఆనాడు భూస్వామ్య వ్యవస్థ ఒక శ్రేణి, ఒక వర్గము. భూస్వామ్య ప్రభు శ్రేణి. రాజు డ్యూకును నియమిస్తే డ్యూకు బేరలను నియమిస్తే బేరలను నైట్లు నియమిస్తారు. చివరికి వీళ్ళందరి కింద పనిచేసేది రైతులు. భూమికి సంబంధించిన వ్యవహారం కాబట్టి భూముల్లో సేద్యం చేసేది రైతులు. ఈ రైతుల్లో రెండు వర్గాల వారు ఉన్నారు. స్వతంత్ర రైతులు ఒక వర్గము, తక్కువ మంది, ఎక్కువ శాతం సేద్య బానిసలు. వీళ్ళనే సెరుఫులు అన్నారు. వీళ్ళనే సెరుఫులు. ఇది
భూస్వామ్య వ్యవస్థ ఆనాటి ఐరోపాలో ఫ్రాన్స్లో ప్రారంభమై తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళి తర్వాత ఇటలీకి వెళ్ళి తర్వాత మిగిలిన ఐరోపా దేశాలకు వెళ్ళి క్రమేణా ప్రపంచానికి వెళ్ళి అన్ని దేశాల్లో అక్కడి రాజులు భూస్వాములను నియమించారు, ప్రభువులను నియమించారు, వాళ్ళకి అధికారాలు ఇచ్చారు. పై స్థాయి నుంచి పెద్ద భూస్వామి, మధ్యతరగతి భూస్వామి, కింది స్థాయి భూస్వామి. వీళ్ళకి సొంత ఎస్టేట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సొంత ఎస్టేట్ ఉంటుంది. మిగిలిన భూమిని భాగాలు చేసి కింది వాళ్ళకు పంచారు. రాజుకి ఎలా జూకు విధేయుడిగా ఉండాలో అట్లాగే జూకుకి బేరన్లు విధేయులుగా ఉండాలి. జూకుకి బేరను జూకుకి విధేయులై ఉండాలి. సేమ్ రాజుకి ఏ విధంగా విధేయులుగా ఉంటారో జూకుకి బేరన్లు విధేయులుగా ఉంటారు. అట్లాగే నైట్లు కూడా బేరన్లకు విధేయులై ఉంటారు. విధేయులుగా ఉన్నంతకాలం వీళ్ళు తమ తమ కింది వాళ్ళకి రక్షకులుగా ఉంటారు. ఇది ఒక ఒప్పందము, పరిపాలనా ఒప్పందము. రాజు తన అధికారాలను బదలాయించి వాళ్ళ సహాయంతో రాజ్యపాలన చేశాడు. భూస్వామ్య వ్యవస్థ. దీన్నే భూస్వామ్య వ్యవస్థ అన్నాం. ఈ వ్యవస్థలో రాజు నుంచి భూస్వాముల దాకా ఈ ప్రభువులు కూడా సొంత ఎస్టేట్లు ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా అధికారం చలాయించారో ఇప్పుడు మనం చూద్దాం.